గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఇవాళ మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ స్క్రీన్లో మీరు ఆల్రెడీ చూస్తే ఒక ఇమేజ్ నేను డిజైన్ చేసి పెట్టాను. సో ఈ ఇమేజ్ ఏంటంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం, మీకు గుర్తుంటే. సో మనం ఏం డిస్కస్ చేసామంటే ఒక హైరార్కీ ఉంటుంది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నేను దీన్ని ఫాస్ట్గా రీక్యాప్ చేస్తాను. సో ఫస్ట్ టాప్లో ఉంటుందంటే మనకి వి సెంటర్. సో అండర్ వి సెంటర్ నాకు డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్స్ కింద క్లస్టర్స్ ఉంటుంది. ఐ కెన్ హ్యావ్ వన్ క్లస్టర్ మోర్ దెన్ వన్ క్లస్టర్. కింద హోస్ట్ ఉంటాయి క్లస్టర్ కింద. సో వన్ హోస్ట్ ఉండొచ్చు, మల్టిపుల్ హోస్ట్ ఉండొచ్చు. ఇన్ ద సేమ్ వే హోస్ట్ కింద విఎమ్స్ ఉంటాయి. విఎం కెన్ బి సింగిల్ ఆర్ మల్టిపుల్. అండ్ ఇంకో చిన్న అప్డేట్ నేనేమి ఇద్దాం అనుకుంటున్నానంటే ఈ వీడియో నుంచి గోయింగ్ ఫార్వర్డ్ నేను బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ సైమల్టేనియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో దట్ తెలుగు అర్థం కాని వాళ్ళు ఇంగ్లీష్లో కూడా చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే, ఫైన్. సో ఈ హైరార్కీ మీకు ఆల్రెడీ క్లియర్గా అర్థమైంది, కరెక్ట్? సో నేనేం చేస్తానంటే ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైతే నేను వి సెంటర్కి వచ్చానో ఆల్రెడీ ఇవన్నీ టాపిక్స్ కవర్ చేస్తాను కాబట్టి మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫైన్. సో ఫస్ట్ మనం ఇవాళ వర్చువల్ మిషన్ గురించి మాట్లాడుకుందాం. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ వర్చువల్ మిషన్. సో ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ వాట్ ఈజ్ విఎం, షార్ట్ ఫామ్, వర్చువల్ మిషన్ షార్ట్ ఫామ్ మనం విఎం అంటాం, ఇవన్నీ డిస్కస్ చేసాం, రైట్? సో దీన్ని కొంచెం డీప్ డైవ్ చేద్దాం ఇవాళ. ఇన్ దిస్ క్లాస్ విల్ learn somewhat deep dive. Okay, fine. So let's say I have virtual machine. In a short form it's called VM. This all you know already. Fine. So what is a VM? This is nothing but a software computer. It's a software computer that has set of files. సో వర్చువల్ మెషిన్ అంటేనే ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ అని, అందుకే కదా వర్చువల్ అని నేమ్ ఉంది దానికి, రైట్? విచ్ ఈస్ నాట్ ఫిజికల్. సో అదే సాఫ్ట్వేర్ అనమాట. సాఫ్ట్వేర్తోనే మనకి ఈ కాంపోనెంట్ అనేది డిజైన్ అయింది. సో అదే వర్చువల్ మెషిన్. సో దాన్ని మనం సింపుల్గా ఏమంటామంటే టెక్నికల్గా సాఫ్ట్వేర్ కంప్యూటర్ విచ్ హోల్డ్స్ సెట్ ఆఫ్ ఫైల్స్. ఈ సెట్ ఆఫ్ ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఒక స్టోరేజ్ లొకేషన్లో స్టోర్ అవుతాయి. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దిస్ ఈజ్ కాల్డ్ డేటా స్టోర్. ఓకే, సో ఎలా స్టోర్ అవుతాయి అంటే లెట్స్ సే ఈ విఎం నేమ్ వచ్చేసి వెబ్. ఈ విఎం నేమ్ వచ్చి వెబ్. ఎప్పుడైతే నేను ఈ విఎంని క్రియేట్ చేస్తానో, అప్పుడు నాకు ఈ డేటా స్టోర్ లోపల 3 డిఫాల్ట్ ఫైల్స్ జనరేట్ అవుతాయి. ఫస్ట్ ఫైల్ వచ్చి విఎంఎక్స్ ఫైల్, సెకండ్ వచ్చేసి విఎండికే ఫైల్, థర్డ్ వచ్చేసి విఎంఎస్డి ఫైల్. ఓకే, సో ఈ 3 ఫైల్స్ దీస్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ద డేటా స్టోర్. సో దట్ మీన్స్ ఈవెన్ ఇన్ ద డేటా స్టోర్ లోపల కూడా నాకు ఈ విఎం ఫైల్స్ అనేవి స్టోర్ అవుతాయి. అదే కదా దాని మీనింగ్. ఎలా స్టోర్ అవుతాయి, నేను ఎలా గుర్తించాలి వాటిని? హౌ కెన్ ఐ ఐడెంటిఫై ఓకే దీస్ ఫైల్స్ ఆర్ రిలేటెడ్ టు దిస్ విఎం కాల్డ్ వెబ్? ఏం లేదు, చాలా సింపుల్. నేను ఇక్కడ విఎం నేమ్ ఏంటి? వెబ్, రైట్? సో డేటా స్టోర్ లోపల వెబ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో దట్ మీన్స్ ద నేమ్ ఆఫ్ ద విఎం అండ్ ద నేమ్ ఆఫ్ ద ఫోల్డర్ విల్ బి సేమ్ అంటే ఏంటి? విఎం నేమ్తోనే సేమ్ నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఎక్కడ? డేటా స్టోర్ లోపల. వెరీ సింపుల్, ఫైన్. బట్ ఇక్కడ నువ్వు ఫైల్స్ ఉన్నాయన్నావు, మరి ఇవి ఎలా సేవ్ అవుతాయి అంటే ఏం లే, విఎం నేమ్, దీని ఫార్మెట్ వచ్చి విఎం నేమ్
డాట్ ఈ ఫైల్స్ అనమాట. అంటే నా విఎం నేమ్ ఏంటి, వెబ్ కదా. సో వెబ్ డాట్ విఎంఎక్స్, వెబ్ డాట్ విఎండికే, వెబ్ డాట్ విఎంఎస్డి. సో డేటా స్టోర్ లోపల నాకు ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే నేను విఎంని క్రియేట్ చేస్తాను. ఈ ఫోల్డర్ పేరు ఏంటి, ఆబ్వియస్లీ మనం చెప్పుకున్నట్టుగా వెబ్. విఎం నేమ్ ఏదైతే ఉందో సేమ్ విఎం నేమ్తో ఇక్కడ మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ ఫోల్డర్ లోపల ఈ 3 ఫైల్స్ కూర్చుంటాయి. క్లియర్? ఫైన్. ఈ 3 ఫైల్స్ అని చెప్తున్నాను. ఈ 3 ఫైల్స్ ఉంటే ఇంకేం ఫైల్స్ ఉండవా అంటే ఉంటాయి. ఈ 3 ఫైల్స్ ఎప్పుడు వస్తాయి, మనం మాట్లాడుకున్నట్టుగా వెన్ ఎవర్ ఐ క్రియేట్ ఏ విఎం, ఓన్లీ దీస్ 3 ఫైల్స్ విల్ గెట్ జనరేటెడ్. ఓన్లీ దీస్ 3. ఓకే, ఫైన్. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ విఎం. సో క్రియేటెడ్ విఎం, దిస్ విఎం నేమ్ ఈజ్ వెబ్. దీని పేరు వెబ్ అనుకున్నాం. ఓకే, మనకి 3 ఫైల్స్ ఉన్నాయి, రైట్? వాట్ ఆర్ దోస్? విఎంఎక్స్, విఎండికే, విఎంఎస్డి. ఫైన్. సో వెన్ ఎవర్ ఐ క్రియేట్, అది పవర్డ్ ఆఫ్ స్టేట్లో ఉంటుంది విఎం. నేను క్రియేట్ చేసినప్పుడు పవర్ ఆఫ్లో ఉంటుంది. సో ఎప్పుడైతే నేను దాన్ని పవర్ ఆన్ చేస్తానో, దేన్ని, విఎంని, నాకు ఎడిషనల్ ఫైల్స్ కొన్ని వస్తాయి. అలాంగ్ విత్ దీస్ నాకు ఎడిషనల్ ఫైల్స్ వస్తాయి. ఇవి పోతాయంటే పోవు, వీటితో పాటు ఎడిషనల్ ఫైల్స్ వస్తాయి. సో అవేంటంటే vswap ఫైల్ అని ఒకటి వస్తుంది, nvram అని ఇంకో ఫైల్ జనరేట్ అవుతుంది, vmware .log అని ఇంకో ఫైల్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ vmx auxiliary, వన్ మోర్ ఫైల్, vmx.lck. So as discussed, along with these 3, these additional files will get generated only if I power on the VM. Hope this is clear. So you might ask, what about these files? Where these files get stored? Same. The answer is same. Data store. Ela, as discussed, same name of the VM. My VM name is web. The same name, folder will be created. Folder name is called web. So all these files will come and sit inside this. What if I have one more VM which is called DB, database, let's say. Same files, but these files will not store in this web. No. ఇక్కడ నేమ్ DB ఇచ్చాం కదా, DB అనే నేమ్తో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దీని సెట్ ఆఫ్ ఫైల్స్ దీనిలో వచ్చి మాత్రమే సేవ్ అవుతాయి. ఓకే, మీరు అడగచ్చు, ఎలా పాసిబుల్? ఈ ఫైల్స్ ఇక్కడికి రావా? ఎందుకు రావు? ఇక్కడికి వెళ్తాయా? ఎందుకు వెళ్తాయి అంటే, ఇక్కడ మళ్ళీ సమ్ ఆన్ డిస్క్ లాకింగ్ మెకానిజమ్స్ అని చెప్పి కొన్ని అల్గారిథమ్స్, కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని దీనికి టైప్ అయి ఉన్నాయి అనమాట. అవి మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. సో ఫస్ట్ మీరు ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి, ఈ డిఫరెన్స్. అర్థమైంది కదా? ఫైన్. నెక్స్ట్ వచ్చేసప్పటికి మనం బ్రీఫ్గా అసలు ఈ ఫైల్స్ ఏం చేస్తాయని ఒకసారి తెలుసుకుందాం. ఓకే, సో మనం ఫస్ట్ విఎంఎక్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. ఓకే, విఎంఎక్స్. ఈ విఎంఎక్స్ అనేది కన్ఫిగరేషన్ ఫైల్. విఎం కన్ఫిగరేషన్ ఫైల్ ఇది.
విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ విఎంఎక్స్ ఫైల్ ఏం చేస్తుందంటే దీనిలో కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుని పెట్టుకుంటుంది. ఆర్ మనం కంటెంట్ అని కూడా అనొచ్చు. బట్ ఏ కంటెంట్ ఉంటుంది అది కదా మనం తెలుసుకోవాల్సింది. ఫైన్. సో ఫస్ట్ సిపియు, మెమొరీ, ఓకే, స్టోరేజ్, నెట్వర్క్. సో బేసిక్గా ఈ హార్డ్వేర్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ విఎంఎక్స్లో సేవ్ అయి ఉంటాయి. సెకండ్, బూట్ ఆప్షన్స్, నెక్స్ట్ గెస్ట్ ఓఎస్ టైప్, నెక్స్ట్ VMware టూల్ స్టేటస్ ఆర్ VM tools, ఎనీథింగ్ ఈస్ ఫైన్. VMware tools, VM tools స్టేటస్. ఇంకా ఎడిషనల్ ఏమున్నాయి మనకి, కొన్నిసార్లు పవర్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ కానీ. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉంటాయి. ఓకే, ఈ ఫైల్ ఏమన్నా కరప్ట్ అయిందా, లెట్స్ సే ఈ ఫైల్ సంథింగ్ అయ్యి కరప్ట్ అయింది, ఇట్ గాట్ కరప్టెడ్. సో ఇమీడియట్లీ మై VM will undergo into a state called inaccessible or sometimes invalid. So this particular file should not be corrupted. సో దట్ అంత ఇంపార్టెంట్ అనమాట ఈ ఫైల్ మనకి. ఫైన్, విఎంఎక్స్ ఫైల్ మనకు అర్థమైంది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ VMDK ఫైల్. VMDK ఫైల్ వచ్చి ఇది వర్చువల్ హార్డ్ డ్రైవ్ ఫైల్. అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనం విఎంని క్రియేట్ చేస్తున్నప్పుడు మనం CPU, మెమొరీ, ఇవన్నీ డిస్క్, హార్డ్ డిస్క్, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫిలప్ చేస్తాం కస్టమైజ్ చేసుకొని. అంటే ఏంటి, నేను విఎం క్రియేట్ చేస్తున్నప్పుడు నేను ఆప్షన్స్ అన్ని పెడతా. ఒక నన్ను అడుగుతుంది అనమాట, హార్డ్వేర్ ట్యాబ్ అని ఉంటుంది. ఆ హార్డ్వేర్ ట్యాబ్లో నాకు ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతాయి, ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి అనమాట. CPU లెట్స్ సే 2 core CPU పెట్టాలి. మెమొరీ 5 GB, ర్యామ్ అనమాట, ఇది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. హార్డ్ డిస్క్ ఎంత పెట్టాలి, లెట్స్ సే 2 GB. ఫైన్. సో ఈ 2 వచ్చేసి విఎంఎక్స్ అనమాట, దాని అండర్లో ఉంటాయి. ఈ ఫైల్ వచ్చేటప్పటికి దీని అండర్లో ఉంటాయి, VMDK. సో ఈ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో ఈ డీటెయిల్స్ అన్ని ఒక ఫైల్లో స్టోర్ అవుతాయి. ఆ స్టోర్ అయ్యే ఆ ఫైలే మనకి VMDK అనమాట. గాట్ ఇట్? క్లియర్? ఓకే. సో ఇప్పుడు అసలు ఇది ఇంకొంచెం డీప్గా వెళ్దాం. సో హార్డ్ డిస్క్ ఉంది కదా, సో దట్ మీన్స్ నా విఎం హార్డ్ డిస్క్ 2 GB పెట్టాను, రైట్? ఆబ్వియస్లీ ఎక్కడ స్టోర్ అవుతుంది దాన్ని మాట్లాడుకుంటున్నాం, డేటా స్టోర్లో కదా. ఇక్కడ VMDK ఒకటి క్రియేట్ అయింది ఆబ్వియస్లీ, రైట్, విత్ 2 GB ఆఫ్ సైజ్. ఇది మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే నేను అసలు ఎగ్జాక్ట్గా ఇది ఎలా మనకి కనిపిస్తుందో ఎలా కోరిలేట్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మన ల్యాప్టాపే ఉంది. మన ల్యాప్టాప్లో మనం దిస్ PC అని కానీ మై కంప్యూటర్ ఉంటుంది కదా, రైట్? అలాకి వెళ్తే మనకి ఇక్కడ C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, F డ్రైవ్ అని కనిపిస్తాయి కదా. ఆ డ్రైవ్ అంటే ఆ డ్రైవ్ ఏంటి, నథింగ్ బట్ దిస్ హార్డ్ డిస్క్ ఆర్ VMDK. ఇన్ VMware we call VMDK, వర్చువల్ మెషిన్
డిస్క్ ఫైల్ అనమాట. ఫుల్ ఫామ్ ఈజీగా చెప్పుకోవాలంటే విఎండికే కదా, వర్చువల్ మెషిన్ డిస్క్ ఫైల్. సో దట్ మీన్స్ నేను ఎప్పుడైతే నేను ఈ విఎంలో విఎండికే ఆర్ హార్డ్ డిస్క్ సైజు 2 GB ఇచ్చాను ఈ విఎంకి, నేను ఈ విఎంకి లాగిన్ అయ్యాను అనుకోండి యూజింగ్ మై క్రెడెన్షియల్స్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయన్నమాట మన దగ్గర. దాన్ని యూజ్ చేసుకొని మనం లాగిన్ అయితే, యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత లెట్స్ సే ఇది విండోస్ సిస్టమ్ అనుకుందాం, విండోస్ ఓఎస్ ఉన్న సిస్టమ్. ఓకే, సో ఇన్సైడ్ దిస్ సర్వర్, వన్స్ ఐ లాగిన్ టు దిస్ సర్వర్ అండ్ లెట్స్ సే ద గెస్ట్ ఓఎస్ ఈజ్ విండోస్, లాగిన్ అయిన తర్వాత ఈ లాగిన్ అవ్వడాన్ని మనం ఆర్డిపి అంటాం, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ఆర్ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అని కూడా అంటారు. బట్ ఆర్డిపి అనేది కరెక్ట్ నేమ్ అనమాట. ఆర్డిపి అంటే రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ వర్క్ కావాలంటే దీనికి ఒక పోర్ట్ నెంబర్ ఉండాలి. ఈ పోర్ట్ నెంబర్ వచ్చి 3389 అనమాట దీని పోర్ట్. ఫైన్, ఓకే. సో ఇప్పుడు నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడుకొని ఈ విండోస్ మెషిన్ లోపలికి లాగిన్ అయ్యా. లాగిన్ అయిన తర్వాత విండోస్ అంటే ఇప్పుడు మనం ల్యాప్టాప్లో కూడా మనం విండోస్ 11 వాడుతున్నాం కదా. సో అక్కడ కూడా సేమ్ మనకి దిస్ పీసీ ఆర్ మై కంప్యూటర్లోకి వెళ్తే డ్రైవ్స్ కనిపిస్తాయి, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈఎఫ్జిహెచ్ మన ఇష్టం కనిపిస్తాయి కదా. సేమ్ ఈ విఎండికే మనకి 2 GB ఉంది కదా. ఎప్పుడైతే నేను లాగిన్ అయ్యి చూశానో దిస్ పీసీలోకి వెళ్ళాను, నాకు అక్కడ సి డ్రైవ్ 2 GB అని కనిపిస్తుంది. ఓకే, దిస్ 2 GB ఈజ్ నథింగ్ బట్ దిస్. మీరు అడగచ్చు, ఓకే లెట్సే ఈసారి నేను సమ్ ఏదో రిక్వైర్మెంట్ ఉంది నాకు ఈ విఎంలో, నేను ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ 2 GB, నేను ఇది క్రియేట్ చేస్తున్నప్పుడు కస్టమైజ్ చేసుకున్నా. నేను ఇంకో 2 GB ఆర్ ఇంకో 2 GBవి 2 డిస్క్ యాడ్ చేశా, హార్డ్ డిస్క్. లెట్సే ఇది 1 GB, ఇది 10 GB. సో దట్ మీన్స్ ఇన్సైడ్ మై డేటా స్టోర్ ఆల్సో దిస్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ విల్ బీ అప్డేటెడ్ ఆర్ ఇంక్రీజ్డ్. ఎర్లియర్ మనకి ఒక 2 GB విఎండికే ఉంది కదా, ఇప్పుడు మనకి ఇంకో 2 యాడ్ అవుతాయి. ఎందుకు? ఈ 2 అనమాట అవి ఈ డేటా స్టోర్ లోపల. బట్ వాట్ అబౌట్ నేను దీనికి లాగిన్ అయ్యా, ఆర్డిపి యూజ్ చేసుకొని నేను మళ్ళీ లాగిన్ అయ్యి చూస్తే నాకు ఇప్పుడు సి డ్రైవ్ ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్లో 2 GB యాడ్ చేశాం కదా, అది ఆల్రెడీ ఉంటుంది, విచ్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కదా. ఈ 2 వచ్చేసి డి డ్రైవ్గా 1 GB, 10 GBగా ఈ డ్రైవ్గా వస్తాయి అన్నమాట. అంటే ఈ 2 GB వచ్చేసి సి డ్రైవ్, ఈ 1 GB వచ్చేసి డి డ్రైవ్, ఈ 10 GB వచ్చేసి ఇది ఈ డ్రైవ్. ఇంకో క్వశ్చన్ మీరు అడగచ్చు, మీకు డౌట్ రావచ్చు, అదేంటి నేను ఇప్పుడు లెట్స్ సే ఇదంతా చేస్తుంది vSphere క్లయింట్ అనే GUI లోపల. విఎంకి వెళ్ళి విఎం మీద రైట్ క్లిక్ చేసుకొని ఎడిట్ సెట్టింగ్స్ అని ఉంటాయి, అక్కడ హార్డ్వేర్ అని ఉంటుంది. ఆ హార్డ్వేర్ కింద మనకి ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. CPU ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, మెమరీ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, ఆర్ హార్డ్ డిస్క్ ఏమన్నా ఇంక్రీజ్ చేయాలన్నా, తగ్గించాలన్నా, ఈ ఫీజిబిలిటీ నాకు ఆ GUIలో ఉంటుంది. ఫైన్, బట్ నేను ఇక్కడ GUIలో 2 GB యాడ్ చేస్తున్నాను, 1 GB యాడ్ చేస్తున్నాను, 10 GB యాడ్ చేస్తున్నాను. లెట్స్ సే 10 GB డిలీట్ చేశాను. ఓకే, ఇక్కడ నేను చేస్తుంటే మరి గెస్ట్ ఓఎస్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, నాకు సిడిఈ అని ఎలా వచ్చేస్తున్నాయి నేమ్స్ అంటే అలా రావు. ఓకేనా, అంటే సిడిఈ అని అలా రావు. సో ఎలా వస్తుంది అంటే, నేను ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను మీకు ఈజీగా అర్థం కావడానికి. లెట్స్ సే ఈ విఎంలో 3 హార్డ్ డిస్క్ పెట్టాను కదా, 2 GB, 1 GB, 10 GB. ఇది నేను GUI నుంచి చేస్తున్నా. vCenterకి లాగిన్ అయ్యి vCenter GUIలోకి వెళ్ళి విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ IP అడ్రస్, ఒక IP అడ్రస్ ఉంటుంది vCenterకి, ఆర్ vCenter యొక్క FQDN అని ఒకటి ఉంటుంది. FQDN అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్, IP అంటే IP అడ్రస్, మీకు ఇది ఆల్రెడీ తెలుసు. సో ఎయిదర్ ఆఫ్ ద వన్ యూజ్ చేసుకొని నేను ఈ GUI లోపలికి వెళ్ళాను. GUI లోపలికి వెళ్తే నాకు హైరార్కీ తెలుసు కదా, డేటా సెంటర్, క్లస్టర్స్, హోస్ట్స్ అన్నీ ఉంటాయి.
బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి, ఈ 2 డిస్క్ యాడ్ చేయడం మాత్రమే. 2 డిస్క్ యాడ్ చేయాలంటే నేను క్లస్టర్కి వెళ్ళక్కర్లా, వెయిట్కి వెళ్ళక్కర్లా, విఎంకి చేస్తున్నాను కాబట్టి దిస్ మై విఎం, రైట్? దిస్ నేమ్ ఇస్ వెబ్. ఈ వెబ్ అనే విఎంని నేను సెర్చ్ చేసుకొని ఆ పర్టికులర్ విఎంని సెలెక్ట్ చేసుకొని, ఎందుకంటే నాకు వెబ్ అనేది కావాలి కాబట్టి నేను వెబ్ సర్వర్ని సెర్చ్ చేసుకొని ఆ వెబ్ సర్వర్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ కొడితే నాకు ఎడిట్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఎడిట్ సెట్టింగ్స్లో మనకి CPU నీకు ఎంత కావాలి, ఆర్ ఎగ్జిస్టింగ్ కన్ఫిగరేషన్ ఎంత ఉంది, ఆర్ ఇఫ్ యూ వాంట్ ఇంక్రీజ్ చేసుకో, తగ్గించాలా తగ్గించుకో, ఇలా మనకి సెటప్ ఉంటుంది అనమాట. ఇదంతా మనకి vCenter GUI లోపల ఉంటుంది. ఫైన్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా గోయింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇక్కడ నేను ఎప్పుడైతే ఈ 2 డిస్క్ యాడ్ చేశానో ఆ 2 డిస్క్ నాకు విఎం లోపలికి విండోస్ ఓఎస్ అనుకున్నాం కదా, ఈ విండోస్ ఓఎస్కి మనం విండోస్ సర్వర్కి మనం లాగిన్ అయ్యాం. ఫైన్. ఓకే, నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నేను ఇక్కడ 2 పెట్టాను కదా నాకు C వస్తుంది, 1 GB పెట్టాను కదా నాకు D వస్తుంది, 10 పెట్టాను కదా నాకు E వస్తుంది. మనం ఈ విండోస్ ఫైల్ సిస్టమ్ని వాడుకొని, విండోస్ ఫైల్ సిస్టమ్ అంటే మనకి విండోస్లో NTFS అని ఒక ఫైల్ సిస్టమ్ ఉంది కదా, దీన్ని వాడుకొని మనం దీన్ని మనకి ఇష్టం వచ్చిన పేరుతో మనం మార్చుకుంటున్నాం. సో NTFS ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ రా డేటాని ఈ ఫైల్ సిస్టమ్ని ఉపయోగించుకొని ఏం చేస్తుంది, విండోస్ 2 GBని C డ్రైవ్గా నేను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ నాకు ఇస్తుంది. ఇట్ విల్ ఆస్క్ మీ, ఓకే నీకు 2 GB ఉంది కదా, నీకు వాల్యూమ్ నేమ్ ఏం కావాలి, C కావాలా, D కావాలా, A కావాలా, B కావాలా, C కావాలా అని. ఐ విల్ సెలెక్ట్ C. ఎప్పుడైతే C సెలెక్ట్ చేసుకున్నానో ఈ డిస్క్ ఈ హార్డ్ డ్రైవ్ పేరు C డ్రైవ్ మనకు కనిపిస్తుంది. ఈ డిస్క్ వచ్చేటప్పటికి ఇది రా NTFS ఫైల్ సిస్టమ్గా నేను ఫార్మాట్ చేసుకున్న తర్వాత నాకు మళ్ళీ అడుగుతుంది, ఓకే ఇది డిస్క్ నాకు ఫెచ్ అయింది, vCenter GUI నుంచి నాకు ఫెచ్ అయింది కాబట్టి నేను నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా, నీ వాల్యూమ్ నేమ్ ఏం కావాలి, నీకు C ఆల్రెడీ తీసుకున్నాం కదా, సో విల్ నాట్ గో విత్ C అగైన్, సో D అని సెలెక్ట్ చేసుకుంటా. ఈ 10 GB ఉంది రా డేటా కదా, దీన్ని NTFS ఫైల్ సిస్టమ్ని వాడుకొని నేను ఒక డ్రైవ్గా ఫార్మాట్ చేసుకుంటున్నా. మళ్ళీ దీన్ని ఫార్మాట్ చేసుకున్న తర్వాత నన్ను అడుగుతుంది, నీకు వాల్యూమ్ నేమ్ ఏం కావాలి, CD ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఐ విల్ పిక్ E. సో నేను సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాను కాబట్టే నాకు దిస్ PC ఆర్ మై కంప్యూటర్లోకి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ విండోస్ వర్చువల్ మిషన్ లోపల నాకు CDE అని కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఎలా చేసుకోవాలి, ఈ వాల్యూమ్ నేమ్ ఎలా చేసుకోవాలి అంటే విండోస్ సిస్టమ్కి వెళ్ళి రన్ ఉంటుంది కదా మనకి విండోస్ ఐకాన్లో రన్, ఆ రన్లోకి వెళ్ళి డిస్క్ mgmt.msc అని కమాండ్ ఇస్తే మనకి ఒక డిస్క్ మేనేజ్మెంట్ విజార్డ్ వస్తుంది. విజార్డ్ అంటే పేజ్. ఓకే, డిస్క్ మేనేజ్మెంట్ అనే విజార్డ్ వస్తుంది. అక్కడ నీకు ఇక్కడ ఉంటాయి CDE అంటే నీకు డిస్క్ మేనేజ్మెంట్ నువ్వు జియోలో హార్డ్ డిస్క్ యాడ్ చేసిన తర్వాత నువ్వు లాగిన్ అవుతావు కదా RDP, అప్పుడు నీకు ఇలా కనిపించవు, CDE అని కనిపించవు. కింద నీకు కనిపిస్తాయి ఆ పేజ్కి ఈ హాఫ్ పైన ఏమో ఎగ్జిస్టింగ్ డ్రైవ్స్ కనిపిస్తాయి, ఈ కింద పార్ట్ ఏమో నువ్వు కొత్తగా యాడ్ చేసినవి కనిపిస్తాయి. నువ్వు ఇక్కడ యాడ్ చేసావు కదా ఏవి, D and E, ఈ రెండు నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఏమని 1 GB ఒకటి అన్ఎలొకేటెడ్ అని కనిపిస్తుంది. ఇంకా మనకి ఎలకేట్ అవ్వాల మన దానిలోకి, మన విండోస్ మెషిన్లోకి మనకి ఇది ఎలకేట్ అవ్వాల, జస్ట్ ఒక రా డేటాగా వచ్చింది. ఓకే, ఫెచ్ అయింది 1 GB అని కనిపిస్తుంది, 10 GB అని కనిపిస్తుంది. నేను దీన్ని 2 స్టెప్స్ చేయాలి. ఒకటి, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇనీషియలైజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత న్యూ వాల్యూమ్. ఎప్పుడైతే నేను ఇనీషియలైజ్ అని కొట్టానో నాకు ఎలొకేటెడ్ అని వచ్చేస్తుంది. అన్ఎలొకేటెడ్ అనే ఆప్షన్ నుంచి ఎలొకేటెడ్ అనే ఒక ఆప్షన్కి మారిపోతుంది. ఓకే, బట్ నేను ఒక నేమ్ ఇద్దాం అనుకుంటున్నా, సో అది నాకు ఈ స్టెప్లో నాకు అచీవ్ చేయగలను నేను. సో న్యూ వాల్యూమ్ అని కొట్టంగానే ఇట్లా ఆస్క్ మీ ఒక డ్రాప్ డౌన్ ఇస్తుంది అనమాట. ఆ డ్రాప్ డౌన్లో CDE ఆల్రెడీ C ఫస్ట్లో తీసేసుకుంది కాబట్టి
నేను మళ్ళీ కొత్త డ్రైవ్ ఏదైతే క్రియేట్ చేస్తానో ఐ విల్ నాట్ గో విత్ సి, ఐ విల్ గో విత్ డి, నెక్స్ట్ ఈ. సో హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చినట్టుంది, వచ్చింది అనుకుంటున్నా. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఓకే ఫైన్. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఫైల్ ఏం గురించి మాట్లాడుకుందాం అంటే విఎంఎస్డి. నేను ఇక కొంచెం స్పీడప్ చేస్తాను. మీరు ఏమన్నా డిలే అవుతుంది అంటే కమెంట్ చేయండి. సో నేను ఎందుకు స్లోగా చెప్తున్నా అంటే డీటెయిల్గా తెలుసుకోవడం అవసరం, అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఫైల్ వచ్చి విఎంఎస్డి. ఈ విఎంఎస్డి ఏంటంటే ఇది స్నాప్షాట్ మెటాడేటా ఫైల్ అంటారు దీన్ని. మెటాడేటా ఫైల్. ఇక్కడ ఈ వర్డ్ మనకి ఇంపార్టెంట్. మెటాడేటా. వాట్ ఈజ్ మెటాడేటా? మెటాడేటా ఈజ్ నథింగ్ బట్ డేటా అబౌట్ డేటా. డేటా అబౌట్ డేటా. సో ఐ విల్ గివ్ స్మాల్ ఎగ్జాంపుల్. మనం స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ స్కూల్లో లెట్సే ఒక క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారు. సో దెర్ ఆర్ 10 మెంబర్స్, 10 స్టూడెంట్స్. ఓకే, ప్రతి ఒక్కడికి ఒక నేమ్ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ, రైట్? ఇంకేముంటాయి? వాడికి ఐడి కార్డు ఉంటుంది, రైట్? వాడికి ఇంకేముంటాయి? ఒక బ్యాడ్జ్ ఉంటుంది. ఆబ్వియస్లీ బ్యాడ్జ్ అంటే ఒక ఐడి, ఒక ఐడెంటిఫికేషన్ లాగా. సో వీడి పేరు ఇదే, బట్ వీడు ఏ క్లాస్లో కూర్చున్నాడు, రైట్, ఏ స్టాండర్డ్ చదువుతున్నాడు, ఆ డీటెయిల్స్ అన్నీ నాకు ఉంటాయి కదా, ఆబ్వియస్లీ వాడి దగ్గర, ప్రతి ఇండివిజువల్ దగ్గర ఉంటాయి కదా. సో అంటే ఏంటి? డేటా అబౌట్ డేటా అంటే ఒక రకంగా దిస్ వాట్ కాల్డ్ యాజ్ మెటా డేటా. సో ఐ హ్యావ్ ఓన్లీ వన్ పర్సన్. ఇఫ్ ఐ పిక్ వన్ పర్సన్, ఇఫ్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ హిమ్, సో దట్ metadata includes what? Name, his ID, what is age, ఏ క్లాస్లో కూర్చున్నాడు, ఏ సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాడు. సో ఇన్ డీటెయిల్డ్ అనమాట ఇది, రైట్? హోప్ ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో దీన్ని మెటాడేటా అంట. మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా. నాకు ఒకటి కావాలి, ఒకటి ఇన్ఫర్మేషన్ కావాలి. లెట్సే రోహిత్ అని వాడు ఉన్నాడు, నాకు వాడి డీటెయిల్స్ గురించి తెలియాలి. నాకు వాడి మెటాడేటా కావాలి. మెటాడేటా కావాలంటే ఏంటి? వాడి నేము, వాడి బ్యాడ్జ్ చూసుకొని నాకు ఏం డీటెయిల్స్ కనిపిస్తాయి? ఓకే, వీడి ఏజ్ ఇది, వీడి ఈ క్లాసు, లేదా వీడు ఈ ఇయర్లో చదువుతున్నాడు, ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు, ఫలానా క్లాస్ రూమ్లో కూర్చున్నాడు, వీడి రోల్ నెంబర్ ఎంత. సో ఇది అన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ మెటాడేటా, విచ్ ఈజ్ డేటా అబౌట్ డేటా. ఫైన్. సో వెన్ ఎవర్ ఐ create a VM, like I said, a file gets generated. That file is called VMSD, correct? So like I said, it is a metadata file. Okay fine. So what information I'll have inside this VMSD? And one more thing I forgot to tell you. ఎప్పుడైతే ఇది క్రియేట్ అవుతుందో, when this got created, this file size will be very 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 small. Okay, initially. So let's say I have taken a snapshot of for a VM. ఒక VMకి నేను ఒక స్నాప్షాట్ తీసాను. స్నాప్షాట్ తీసినప్పుడు నన్ను 2 ఆప్షన్స్ అడుగుతుంది. దిస్ మ్యాండేటరీ. ఒకటి, నేమ్ ఆఫ్ ద స్నాప్షాట్. ఏ నేమ్ పెడదాం అనుకుంటున్నావు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ స్నాప్షాట్? అండ్ డిస్క్రిప్షన్. వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ స్నాప్షాట్? లెట్స్ సే దిస్ ఐ హ్యావ్ గివెన్ నేమ్ వచ్చి ప్యాచింగ్. So I am performing a patching activity on this particular VM. So that is why in order to identify easily, నేను దీనికి నేము, స్నాప్షాట్ నేము నేను ప్యాచింగ్ అని ఇచ్చాను. డిస్క్రిప్షన్. సో ఈ యాక్టివిటీ నేను ఒక చేంజ్ నెంబర్ ద్వారా చేస్తున్నాను. చేంజ్. సో నా దగ్గర చేంజ్ ఉంది, ఆ చేంజ్ నెంబరు, ఇంకా ఆ డిస్క్రిప్షన్, ఆ చేంజ్ డిస్క్రిప్షన్, లెట్స్ సే ఆ విండోస్ ప్యాచింగ్. Okay, so these two information will be captured inside my VMSD file.
సో ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిందో ద ఫైల్ సైజ్ ఫ్రమ్ 0 or some minute size, it will grow to 2 KB. If you have taken one more snapshot, this might grow into 10 MB. I have a number of snapshots, it might grow to 1 GB. So what I'm making a point right here is, ఎప్పుడైతే క్రియేట్ అయిందో దాని సైజు వెరీ వెరీ మైన్యూట్ సైజ్ ఉంటుంది. ఎప్పుడైతే నేను స్నాప్షాట్ క్రియేట్ చేసి దాని నేమ్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇస్తున్నానో ఆర్ నెంబర్ ఆఫ్ స్నాప్షాట్ ఎక్కువ తీసుకున్నానో ద ఫైల్ గెట్స్ గ్రోన్ అప్. ఈ ఫైల్ సైజ్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఈ 2 కాకుండా ఇంకేమన్నా ఈ విఎంఎస్డి ఫైల్ లోపల కంటెంట్ ఉంటుందా అంటే ఉంటుంది. విచ్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక హైరార్కీ మెయింటైన్ చేస్తుంది, ఒక హైరార్కికల్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే నేను ఒక స్నాప్షాట్ తీసుకున్నాను, ఆఫ్టర్ 2 days వన్ మోర్ స్నాప్షాట్ తీసుకున్నాను, ఆఫ్టర్ 2 more days I have taken one more snapshot, after a month I have taken one more snapshot. This whole snapshots I have taken for one VM, only one VM. This VM name is web. Okay, so this looks like a tree structure, right? It's like a tree structure. So technically in snapshots we call this thing as a parent-child relationship. So this top one or the first one is called parent. The rest 3 will be treated as child snapshots. Okay, సో ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఏదైతే ఉందో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అంటే ఈ చైల్డ్ దీనికి పేరెంట్, ఈ చైల్డ్ వచ్చేసి దీనికి పేరెంట్ అవ్వదు. ఓకే, నో, ఈ చైల్డ్ ఏదైతే ఉందో దీనికి పేరెంట్ అవుతుంది, ఈ పేరెంట్కి ఇది చైల్డ్. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ ఏ చైల్డ్ అండ్ దీని పేరెంట్ ఇది. సో ఇక్కడ లాస్ట్ ఇంకో చైల్డ్ ఉంది కదా, దీని పేరెంట్ వచ్చి నాట్ దిస్ వన్, దీని పేరెంట్ వచ్చి ఇది. ఇట్లా అనమాట. ఈ రిలేషన్షిప్ ఎలా ఉంది, దీని కింద ఏది ఉంది, చైల్డ్ ఏది, చైల్డ్కి పేరెంట్ ఏది, పేరెంట్కి చైల్డ్ ఏది. సో అట్లా ఈ ఇన్ఫర్మేషన్ అంతా విచ్ ఈస్ కాల్డ్ యాజ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే ఈ విఎంఎస్డి లోపలే ఉంటుంది. హోప్ దిస్ ఈజ్ ఆల్సో క్లియర్. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం, అంటే నెక్స్ట్ ఫైల్కి వెళ్దాం. హోప్ ఐఎమ్ నాట్ బోరింగ్ యూ పీపుల్. ఓకే, సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవ్రీ ఫైల్ అది ఏం చేస్తుంది, దానిలో ఏముంటుందని చెప్పడానికి మాత్రం ట్రై చేస్తున్నాను. ఇంకో చిన్న విషయం, ఇట్ మైట్ గో లెందీ బట్ జస్ట్ బేర్ విత్ మీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 3 ఫైల్స్ ఏవైతే డిస్కస్ చేసామో ఇది ఓన్లీ వెన్ ఐ క్రియేటెడ్ ఎ విఎం, నాట్ పవర్డ్ ఆన్ ద విఎం. ఇందా మనం డిస్కస్ చేసాం, క్రియేషన్ అప్పుడు ఓన్లీ 3 ఫైల్స్ వస్తాయి, పవర్ ఆన్ చేసినప్పుడు ఈ 3 ఫైల్స్తో పాటు ఎడిషనల్ కూడా వస్తాయి. కరెక్ట్. ఇప్పుడు ఎడిషనల్ ఫైల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎన్విరామ్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎన్విరామ్, ఈ ఎన్విరామ్ అంటే నాన్ ఓలాటైల్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఫైన్. ఓకే, సో ఈ ఎన్విరామ్లో ఏముంటాయంటే ఈ విఎం ఎప్పుడైతే నా దగ్గర ఉందో ఇది మనం పవర్ ఆన్ చేసాం, పవర్ ఆన్ చేసినప్పుడు బూట్ అవ్వాలి కదా, బూట్ అవుతుంది కదా ఆబ్వియస్లీ. సో ఆ బూట్ ఆప్షన్స్ ఎలా బూట్ అవ్వాలి, దాని ఇన్స్ట్రక్షన్స్, బూటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? బయోస్, రైట్? ఇది కూడా వినుంటారు మీరు పేరు. ఈ బూటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంతా మనకి ప్రొవైడ్ చేసేది ఎవరు? బయోస్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. కరెక్ట్. సో ఈ బయోస్ ఏదైతే ఉందో ఇది మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని ఇస్తుంది. ఫైన్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది బయోసే, బట్ ఎలా అవ్వాలి ఏంటి, దాని మొత్తం బ్లూ ప్రింట్, ఆ మొత్తం డీటెయిల్స్ సేవ్ అయ్యేది ఈ ఎన్విరామ్ ఫైల్లో. ఓకే, సో ఈ బ్లూ ప్రింట్
మామూలుగా టెక్నికల్‌గా బ్లూ ప్రింట్ ఆఫ్ ద హోల్ బయోస్ కంటెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ విల్ బి క్యాప్చర్డ్ ఇన్సైడ్ మై ఎన్విరామ్ ఫైల్. గాట్ ఇట్? ఫైన్. నెక్స్ట్ మనం ఎన్విరామ్ అయిపోయింది కదా. సో మనం స్వాప్ ఫైల్ గురించి మాట్లాడుకుందాం. vswap, right? vswap ఫైల్ ఎవరైనా విండోస్ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు పేజ్ ఫైల్ అనగా కాన్సెప్ట్ ఉంటుంది. సో VMwareలో కూడా సేమ్ థింగ్, సేమ్ కాన్సెప్ట్, బట్ ద టెర్మినాలజీ ఇస్ డిఫరెంట్. సో దాన్ని స్వాప్ ఫైల్ అంటాం, రైట్? ఇక్కడ వి అంటే ఏంటి మరి? అంటే వర్చువల్, అంతే. ఓకే, మనం దానికి జుట్టు పీకోవాల్సింది ఏం లేదు. ఇక వర్చువల్ స్వాప్ ఫైల్ చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హ్యావ్ ఎ VM. ఈ VMకి నేను మెమొరీ 5 GB ఇచ్చాను. ఓకే, సో ఎప్పుడైతే నేను పవర్ ఆన్ చేశానో, పవర్ ఆన్ చేయగానే ఈ vswap ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ డేటా స్టోర్ లోపల. సో ఓఎస్ రన్ అవ్వాలన్నా, లోడ్ అవ్వాలన్నా కొంత ర్యామ్ యూటిలైజ్ అవుతుంది కదా ఆబ్వియస్లీ. ఆర్ ఏమన్నా బ్యాక్ ఎండ్లో ఏమన్నా ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి, ఆర్ ఎనీ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. Okay, if any programs or processor that are getting run in the back end of the virtual machine in the OS level or something. Okay, for that also RAM మనకి యూటిలైజ్ అవుతుంది కొంత ర్యామ్. ఓకే, నేను సమ్ VMకి లాగిన్ అయ్యి సమ్ ఏదో బ్రౌజర్స్, 2 బ్రౌజర్స్ ఏదో క్రోమో ఎడ్జ్ ఏదో బ్రౌజర్స్కి ఓపెన్ చేసి పెట్టాను. దీనికి కూడా కొంత ర్యామ్ అనేది యూటిలైజ్ అవుతుంది. అంటే దీనికి లెట్స్ ఒక 1 GB. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీస్ ఆర్ నాట్ ద కరెక్ట్ ఫిగర్స్, దిస్ మైట్ నాట్ బి ద కరెక్ట్ ఫిగర్స్. ఫర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఏ ఈజీ ఎగ్జాంపుల్ ఆఫ్ 5 GB. ఈ 1 GBగా లెట్స్ ఇది యూటిలైజ్ చేస్తుంది అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో 1 GB, ఇది కూడా 1 GB. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 3 GB లేచిపోయింది ఇక్కడ, రైట్? సో నో ఐ హ్యావ్ ఓన్లీ 2 GB లెఫ్ట్, కరెక్ట్? సో మనకి ఒక షెడ్యూల్ యాక్టివిటీ వచ్చింది, రిక్వైర్మెంట్. ఎవ్రీ మంత్ మనం విండోస్ ప్యాచింగ్ చేసుకోవాలి కదా. విండోస్ ప్యాచింగ్ మనం విండోస్ ప్యాచింగ్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ మనం చేస్తాం కదా, మంత్లీ ప్యాచింగ్. ఆ విండోస్ ప్యాచింగ్కి నాకు 2 GB అవసరమైంది. ఓకే, ఫైన్. ఇప్పుడు నువ్వు ఒకసారి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత? 5 GB ఫుల్ అయిపోయింది, ఫుల్ యూటిలైజ్డ్. ర్యామ్ ఇంకా లేదు మనకి. సో ఇంకా మనకి కొంత ర్యామ్ కావాలి ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ దిస్ యాక్టివిటీ. బట్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ర్యామ్. ఆల్రెడీ వీ ర్యాన్ అవుట్ ఆఫ్ ర్యామ్, కరెక్ట్? ఈ 5 GB అనేది ఆల్రెడీ యూటిలైజ్ అయిపోయింది. సో ఎట్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దిస్ VM విల్ కాంటాక్ట్ దిస్ స్వాప్ ఫైల్. కాంటాక్ట్ చేసి ఏముంటుందంటే, ఓకే నాకు చిన్న హెల్ప్ కావాలి, నా దగ్గర ఉన్న రిసోర్సెస్ మొత్తం అయిపోయాయి, 5 GB మొత్తం కన్జ్యూమ్ అయిపోయినాయి డిఫరెంట్ మల్టిపుల్ యాక్టివిటీస్ జరగడం వల్ల. బట్ నాకు ఇంటెన్సివ్ ప్యాచింగ్ ఒకటి నేను పర్ఫామ్ చేస్తున్నాను రైట్ నౌ కరెంట్లీ. ఐ నీడ్ సమ్ మోర్ స్పేస్, ప్లీజ్ హెల్ప్ మీ అనగానే ఏమవుతుందంటే, ఈ VM ఏదైతే ఉందో అది చెక్ చేసుకుంటుంది అనమాట బ్యాక్ ఎండ్లో. ఏ ప్రాసెసెస్ ఐడిల్గా ఉన్నాయి, ఏ ప్రాసెస్ తక్కువ రిసోర్స్ యూటిలైజేషన్ వాడుకుంటున్నాయి, బేసిక్గా ఏ లెస్గా ఏ వాడుతున్నాయో, ఆర్ ఇంకా ఎలా చెప్పాలంటే తక్కువ ఏది యూటిలైజ్ చేసుకుంటున్నాయి, ఏది ఐడిల్గా ఉంది, ఇది బెటర్, ఇది మీకు అర్థమవుతుంది. ఏ ప్రాసెస్ ఐడిల్గా ఉన్నాయి. లెట్సే ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఇంతకుముందు రన్ అయినాయి, బట్ ఇప్పుడు రన్ అవ్వట్లా. ఓకే, ఇందాక రన్ అయ్యి ఇప్పుడు రన్ అవ్వట్లా ఈ ప్రాసెస్, ఈ ప్రోగ్రామ్స్. ఆర్ ఈ బ్రౌజర్ నేను ఐడిల్గా పెట్టా 30 minutes ఆర్ 45 minutes 1 hour ఐడిల్గా ఉంది. అప్పుడు ఈ VM ఏం చేస్తుంటే ఈ టూ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేసి ఈ రెండింటిని ఈ స్వాప్ ఫైల్ లోపల తోస్తుంది అనమాట. అంటే 1 GB దీనికి 1 GB, రైట్? సో దీనికి యూటిలైజ్ అయిన 1 GB, దీనికి యూటిలైజ్ అయిన 1 GB, ఈ రెండు దీనిలో పుష్ చేస్తుంది అనమాట VM.
ఓకే, 2 GB. సో అప్పుడు ఏమైంది, 5 GBలో నుంచి 2 GB దీని నుంచి క్లియర్ అయింది కదా, విఎం ర్యామ్లో నుంచి, ఫిజికల్ ర్యామ్లో నుంచి, రైట్. సో 3 GB యూటిలైజ్ అవుతుంది, ఇంకా 2 GB నాకు ఖాళీ ఉంది. సో దట్ ఈ ప్యాచింగ్ నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు ఈ 2 GBని వాడుకొని. క్లియర్? ఓకే. వాట్ ఇఫ్ మీరు అడగచ్చు, ఇప్పుడు మళ్ళీ ఆ విఎం లోపల లాగిన్ అయి నేను బ్రౌజర్లో వర్క్ చేయాలనుకుంటున్నా, ఫైన్. అప్పుడు విఎం మళ్ళీ విస్వాప్ ఈ స్వాప్ ఫైల్ని కాంటాక్ట్ అవుతుంది, ఏమని, నేను మళ్ళీ ఇది యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు చిన్న వర్క్ ఉంది, ఏదైతే నా నుంచి నువ్వు తీసుకున్నావో ఐడియల్గా ఉందని చెప్పి ఆ యాక్టివిటీ ఆర్ ఆ టాస్క్ నాకు మళ్ళీ వెనక్కి ఇచ్చేయి అని రిట్రీవ్ చేసుకుంటుంది. అప్పుడు విస్వాప్లో ఉన్న ఈ 1 GB ఏదైతే ఉందో, ఈ బ్రౌజర్ రిలేటెడ్ టాస్క్ ఏదైతే ఉందో, ఈ మెమరీ, ఇది మళ్ళీ ఫెచ్ అయిపోతుంది బ్యాక్ టు విఎం. సో ఈ ఆపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకోండి ఈ స్వాప్ ఫైల్ అంటే ఏంటి అని. ఇంకొక చిన్న పాయింట్ నేను మిస్ అయ్యాను, ఏంటంటే చెప్పడం, ఎప్పుడైతే ఈ విఎంని నేను పవర్ ఆన్ చేస్తానో మనకి ఈ విస్వాప్ ఫైల్ అన్న ఒకటి క్రియేట్ అవుతుందని చెప్పాను కదా, రైట్. సో సో ఏమవుతుందంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి జస్ట్ నోట్ చేసుకోవాలి, ఇది ఇంటర్వ్యూ పర్పస్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఫస్ట్, విఎం పవర్ ఆన్ చేసినప్పుడు నాకు ఈ విస్వాప్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది, కరెక్ట్, రైట్. సో నేను ఎప్పుడైతే దీన్ని పవర్ ఆఫ్ చేస్తానో, దిస్ విస్వాప్ ఫైల్ will be automatically deleted. This is very important interview question. పవర్ ఆన్ చేసినప్పుడు స్వాప్ ఫైల్ ఉంది, నువ్వు పవర్ ఆఫ్ చేసావు, స్వాప్ ఫైల్ ఉంటుందా ఉండదా అని క్వశ్చన్ అడుగుతారు. ఉండదు, డన్. ఓకే, ఉండదు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్, అసలు ఈ విస్వాప్ ఫైల్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే నేను విఎంని పవర్ ఆన్ చేస్తున్నానన్నా చేసినప్పుడు ఈ విఎంస్ అని ఎక్కడ రన్ అవుతున్నాయి, ఆబ్వియస్లీ ఈఎస్ఎక్సే కదా, ఈఎస్ఎక్సే మీద ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఈ ఈఎస్ఎక్స్ఐఏ మనకి ఈ విస్వాప్ ఫైల్ని క్రియేట్ చేసి డేటా స్టోర్లో పుష్ చేస్తుంది. ఈ two very very important. Hope this is clear. I'll just explain in English as well for the English audience. So like I said, these two are very important interview questions. First one is, the moment I create a virtual machine and the moment I power on the machine, VSwap file will be created. So the interviewer might ask you, okay, I have a VSwap file, can you explain me what is a VSwap file? So you can explain the same thing what I have explained in some time back, okay. So you should tell him, so VSwap file is this so and so reason, you just explain what is VSwap file, and you should tell him whenever the VM is powered off, VSwap file will be gone. Simple. That's first question. Second one is, I have a VM, I have powered on the VM, as you know VSwap will be created. So who is creating this particular VSwap file means these VMs are getting ran on top of ESXi host using a software called hypervisor, which we have already discussed in our earlier video, correct. So this ESXi host will push or creates and pushes this particular VSwap file onto this VM. Hope I am very clear. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. డన్. నెక్స్ట్, just bear with me for 10 more minutes. Hope I am not boring you people. Okay. Next, I have vmware.log. Okay. So this vmware.log will be created whenever you power on the machine, power on the VM. ఎప్పుడైతే విఎంని పవర్ ఆన్ చేస్తామో ఈ ఫైల్ కూడా వచ్చి మనకి డేటా స్టోర్ లోపల క్రియేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ మై ఇనీషియల్ ఫైల్, కరెక్ట్. సో లెట్స్ సే ఈ విఎంని నేను I have rebooted for the first time. Rebooted at the first time.
For every reboot, remember, this is also very important. Every time when you reboot your VM, a new VMware.log will be created. So you might ask, what about this initial file? This one will be renamed as VMware-1.log. So that means this is my old file, this is my current file or new file. Clear? Okay. I have rebooted my machine after a week. Rebooted for the second time. Okay. Like I said, for every reboot, a new VMware.log will be created. Like I said, same file, the same name, a new VMware.log file will be created. You might ask again, what about the previous two files? Fine, these will be renamed as -1.log. This one will be renamed as -2.log. Got it? Yeah. So let's say I have done it third time. Now you should answer yourself. You just tell me. Oh, VMware.log will be created. This is a new one, right? And this one will become -1.log. This one will become -2.log. This one will become 3.log. You might ask, okay, is there any count or maximum count that my files can be created? Means VMware.log క్రియేట్ అయింది కదా, ఇలా నేను రీబూట్ చేస్తున్న ప్రతిసారి ఇలా రీనేమ్ అవుతూ the files gets keep on entering into the data store. So is there any limit? Any 100 files or 1000 files, 10,000 files? So that depends on our customization. Configuration customization means inside VMX, you already know what is VMX by now. Inside VMX, I have a small option or a setting called log.keep old. So if I specify this setting with 3, I can specify with 10, I can specify with 7, I can specify 2, I can specify 50. So basically this log.keep old value is a variable. You can specify the number what you want. So if I specify 3, after third reboot, the old files will be vanished and a new file will be generated again. That means new file will be generated with the name vmware.log. The previous vmware.log will become -1.log, 1 will become 2.log, 2 will become 3.log. This is how this creation will happen. Hope vmware.log file concept is also clear to you people. Okay, fine. We are left with 2 more files, vmx auxiliary vmx.lck. These 2 files are also important. So what these files are going to do, how these files are helpful to me, correct? Okay, I have a VM. So in this video I think I've told many times that let's create a VM. This is a VM, obviously, because we are talking about a VM concept itself, correct? So fine, so I have a VM right here. నాకు VM ఉంది. ఓకే, ఈ VM
బ్యాక్ ఎండ్లో కన్ఫిగరేషన్ ఫైల్ ఉంది కదా విఎంఎక్స్. వెన్ ఎవర్ ఐ పవర్ ఆన్, దిస్ విల్ బీ ఇన్ లాక్డ్ స్టేట్. This will be locked. So that means this file will be activated. Okay. So once it is locked, if I change any configuration like CPU, memory, or hard disk, if I change, నేను 2 నుంచి 3కి మార్చా. లెట్స్ సే ఐ చేంజ్ ఫ్రమ్ 2 to 3. ఇక్కడ 2 GB నుంచి 10 GBకి మార్చాను. ఇక్కడ నాకు హార్డ్ డిస్క్ వచ్చేటప్పటికి 10 నుంచి ఐ హ్యావ్ చేంజ్ టు 20 GB. So these are all the changes I have made to that particular VM or modified the current existing settings, correct? These changes, this is very important, these modified changes will be captured inside VMX auxiliary file because the original VMX file is in locked state or read-only state. It will not capture any of the changes that are made to that particular VM. Okay, so whenever I power off the VM, the changes ఏవైతే చేంజెస్ నేను చేశానో, the changes that are made on that particular VM where the changes are stored inside VMX auxiliary file will be sent back to VMX original file, and the moment I power off, this VMX auxiliary file will be deleted. Okay, and along with this, as I've mentioned powered off, let's discuss two more things also here. So when I power off, so until now we have discussed, okay, I have created a VM. Let's say this is creation. 3 files got created. This is fine. Next, what we have discussed, if I power on, along with this I got few more. You may have a doubt, what if I power off the VM? This is power on. What if I have powered off the VM? What are all the files I will have? I will have VMX file, I will have VMDK, I will have VMSD, or what else? I will have NVRAM only. What are all the files that got deleted? Like I discussed, when we power off, vswap will be deleted, VMX auxiliary will be deleted, vmx.lck is also deleted. Hope this is clear to everyone. Any doubts, please let me know in the comments. Okay, so it's already 50 plus minutes, so I'm thinking not to extend more because it will take some time to grasp everything. Okay, so hope this video is informative. So yeah, that's it from my end. So the rest of the topics will be continued in the next video. Subscribe, share karo, comment karo, share cheyandi, comment cheyandi. Bye bye.